ప్రారంభం చేశారు. మత్స్యరమున మరియంబదిలో చొచ్చుయున్న సోమకు అంబుది విచ్చలవిడి వేదము నిశ్చితివో మత్స్యవతారా. వేదాలను అపహరించాడు, ఆ రాక్షసుని సంహారం చేశారు. వేదములు బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి మత్స్యావతారం అయింది. దాని తర్వాత దేవదానవులు సముద్ర మథనం చేస్తూ ఉన్నారు. పాల సముద్రంలో, క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే సర్పరాజుని పెట్టి చిలుకుతున్నారు. ఆ సన్నివేశంలో దానికి, ఆ పర్వతానికి ఆధారభూతంగా కింద కూర్మావతారంగా ఉన్నారు. అదేవిధంగా యజ్ఞవరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహారం చేశారు, భూమిని ఉద్ధరింపచేశారు. తర్వాత హిరణ్యాక్షస్య నాశాయ భూమోద్ధరణాయ చ వరాహోం భవిష్యామి మహానీలాచలోపమః. ఈ విధంగా హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసి యజ్ఞవరాహ రూపంలో ఉన్నారు.